హలో ఫ్రెండ్స్, సర్ప్రైజ్ విజిట్ అంటే సర్ప్రైజ్ అంటే ఏం లేదు, ఒకరోజు సర్ప్రైజే. యాక్చువల్లీ 26కి వస్తా అని చెప్పాను ఇండియాకి, అంటే ఇంటికి రావడానికి ఆ టైం అయిద్దని చెప్పాను. బట్ 25th 1 డే బిఫోరే వచ్చేసాను అనమాట. ఇంకా నేను ఉన్న ఏరియాలో బస్ అవైలబిలిటీ ఉంటుంది. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 20 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. షార్జాలో బుతీనా ఏరియా నుంచి ఈ బస్సు మా ఫ్రెండ్స్ బస్సు ఎక్కిచ్చారు. 2 లగేజ్ ఉన్నాయి, ఒకటి హ్యాండ్ క్యారీ ఉంది. లగేజ్ అయితే ఎక్కువనే అయిపోయింది, ఒక 6 kg 7 kg. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మేనేజ్ చేయొచ్చని తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 15 minutes ఆర్ 20 minutes అంతే, అంతకంటే తక్కువనే టైం పట్టింది. ఇంకా ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాను. నా ఫ్లైట్ టైం వచ్చి 10:30. సో 2 hours బిఫోర్స్ ఉండాలి. సో నేను 6 o'clock అట్లా రూమ్ నుంచి ఇంకా వెళ్ళిపోయాను అనమాట బస్ ఎక్కి. ఇక్కడ షార్జాలో దుబాయ్కి డిఫరెన్స్ ఏంటంటే, దుబాయ్లో ఎన్ఓఎల్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ షార్జాలో ఏమో మనకి నార్మల్ వేరే కార్డు ఉంటుంది. ఓన్లీ షార్జా బస్సెస్ కోసం సపరేట్ కార్డు ఉంటుంది, లేకపోతే మనీ కూడా ఇవ్వచ్చు బస్సులో. అదే దుబాయ్ బస్సెస్లో అయితే కంపల్సరీ ఎన్ఓఎల్ కార్డు ఉంటుంది. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి నేనున్న ఏరియా నుంచి ఇది ఒక కార్డు ఉంటే మనకి 2 dirhams తక్కువ అవుతుంది అనమాట. యాక్చువల్గా 7 dirham ఉంటుంది, 6 dirham. ఇంకా ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి మొత్తం ఇవన్నీ ఖర్జూరా చెట్లే ఉంటాయి, చూడొచ్చు. ఇంకా రోడ్ అన్నీ క్లీన్గా ఉన్నాయి. నేను ఇండియా వచ్చినప్పుడు చూసిన మన దగ్గర కూడా ఇంతే క్లీన్గా ఉన్నాయి, కానీ కొన్ని చోట్లనే అట్లా. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అయితే క్లీన్గానే ఉంటుంది మన దగ్గర కూడా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడైతే అన్ని చోట్ల ఉంటుంది క్లీన్గా. ఇప్పుడు ఖర్జూరా సీజన్ కాదు, ఇప్పుడిప్పుడే పూత పూస్తుంది, చూడొచ్చు మీరు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే అంత రూట్ మొత్తం ఇంకా ఇట్లనే ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఇంట్లో వాళ్ళకి పడుకున్న, హెడేక్ ఉంది, అట్లా ఆఫీస్కి వెళ్ళిన అట్లా చెప్పేసిన. సో వాళ్ళు డిస్టర్బ్ చేయరని మధ్యలో కూడా నార్మల్ కాల్ చేస్తూ ఉన్నా, ఇంకా వాళ్ళకి డౌట్ రాకుండా ఉండడానికి. అది ఎయిర్పోర్ట్దే కనపడేది టవర్ అనమాట ఎయిర్పోర్ట్ది. ఇది షార్జా ఎయిర్పోర్ట్ అనేది పాత ఎయిర్పోర్ట్ అనమాట. దుబాయ్ ఎయిర్పోర్ట్ రాకముందే ఇంటర్నేషనల్ది షార్జా ఎయిర్పోర్ట్ ఉన్నది. సో ఇది అంత పెద్దగా ఏముండదు, బట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట షార్జాది. ఈ టైమే నేను బస్సులో వస్తున్నా. ఎవ్రీ టైము మా అరబాబే దింపడానికి వస్తాడనమాట, తీసుకెళ్ళడానికి కూడా ఆయన వస్తాడు. నేను ఫ్యామిలీని తీసుకొచ్చినప్పుడు కూడా ఆయనే తీసుకొచ్చాను అనమాట ఎయిర్పోర్ట్కి. సో ఇది ఇంకా నేను లగేజ్ ఉంది, ఇంకా అతను కూడా టూర్కి వెళ్ళాడు. సో నేను వెళ్ళిపోయినా, ఈసారి వచ్చేసిన ఎయిర్పోర్ట్కి. చెక్ ఇన్ దగ్గర అయితే చాలా ప్రాబ్లం అయింది, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పిన కదా. ఒక్క 1 kg ఉన్నా కూడా వాళ్ళు ఎల్లో చేయలేదు. ఇంకా ఎట్లా పాకెట్లో అది ఇది వేసుకొని తీసుకొచ్చేసాను. అక్కడ ఒక్కరి దగ్గర మనకి మిస్ అయిపోతే ఇంకా ఎక్కడ మనల్ని అడగరు అనమాట. సో ఫ్లైట్ ఎక్కేసా, ఇంకా ఎగ్జాక్ట్గా కదిలిందనమాట. అప్పుడప్పుడు డిలే అయింది 30 minutes 20 minutes. బట్ ఇది 10:30కి స్టార్ట్ అయింది. మనకి దింపడం కూడా ఎగ్జాక్ట్ టైంకి దింపేశారు. ఇది ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా ఫ్లైట్, దానికి ముందే నేను వచ్చాను. ఈ మే మంత్ 25th అనమాట నేను ట్రావెల్ చేసింది. సో 24th నైట్ ట్రావెల్ చేసా, 25th మార్నింగ్ నేను రీచ్ అయ్యాను అనమాట. ఇది షార్జా, చూడండి ఎలా ఉందో. మన దగ్గర అంటే అక్కడక్కడ లైట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకా మొత్తం మనకి రోడ్ మ్యాప్ మొత్తం మనకి ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు మొత్తం కనపడిద్ది అనమాట, సిస్టమేటిక్గా. మన దగ్గర అట్లా ఉండదు. ల్యాండింగ్లో మనకి కనపడిద్ది కదా మనకి ఏరియల్ వ్యూలో. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర అంటే సరౌండింగ్ అటు సైడ్ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. అన్నీ చూడొచ్చు మీరు రూటు. అంటే నేను ఎక్కిన టైము 10:30. సో ఆ టైంలో అట్లా ఉందన్నమాట ట్రాఫిక్ అదంతా. నేను ఫ్లైట్ ఎక్కితే ఇంకా పడుకుంటా, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ జర్నీ చేయాలి ఉంటుంది కాబట్టి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కాసేపు వీడియో తీసాను, తర్వాత పడుకున్నాను. ఎందుకంటే మనం నార్మల్గా వెళ్తూనే ఉంటాము. నేను యాక్చువల్గా 1 yearకి కాదు 10 monthsకి అట్లా వచ్చేస్తా. 10 monthsకి వచ్చి ఒక 2 months ఉంటా. మాది చిన్న కంపెనీ, సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తాను. సో అది ప్రాబ్లం ఉండదు వర్క్ది. సో ఇలా 10 monthsకి 9 monthsకి అట్లా వస్తాను. ఇంకా చూడొచ్చు మీరు పైన ఎలా ఉందో. పైనుంచి
సిటీ చూసుకునే షార్జా సిటీ అంటే దుబాయ్ అంత ఉండదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, బట్ ఉంటాయి మరి 100 ఫ్లోర్స్ అన్ని ఫ్లోర్స్ ఉండదు, 20, 30 అన్ని ఫ్లోర్స్ ఉంటాయి. అవి కూడా ఒక్కొక్క ఏరియాలో ఉంటాయి. నేను వచ్చాను, ఇండియాలో రీచ్ అయ్యాను, మార్నింగ్ 3:30 అయింది. తెలంగాణ మిస్ వరల్డ్ అని పెట్టారు కదా అప్పుడు, అయితే ఇంకా అవి అంతే ఉన్నాయి. కానీ మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నంత ఏమంటారు సర్వీసు వేస్ట్ సర్వీస్ అనమాట. ఇంతసేపు ఇంత పబ్లిక్ అంటే మార్నింగ్ టైంలోనే 3-4 ఫ్లైట్స్ వస్తాయి ఒకటేసారి. సో వీళ్ళు రెడీగా ఉండాలి, వీళ్ళు రెడీగా ఉండరు. క్యూలో నుంచి బయటికి రావడానికి 1 అవర్ పట్టింది అనమాట. చాలా వరస్ట్ ఉండదు అనమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పాలంటే. ఇంకా నేను అక్కడి నుంచి డైరెక్ట్గా ఖమ్మం వెళ్ళడానికి బస్సెస్ లేవు. నిజామాబాద్ వాటిగా కరీంనగర్ అంటే బస్సెస్ ఉంటాయి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి. బట్ ఖమ్మం మాది ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉంది కాబట్టి మాకు బస్సు లేదు. సో నేను విజయవాడ రాజోలు వెళ్ళే బస్సు ఎక్కాను. 600 అది ఛార్జ్ చేశారు. ఈ మధ్యలో కోదాడ దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటో ఒక 500కి మాట్లాడి బస్సుకు వచ్చి ఒక 600 వాళ్ళు ఛార్జ్ చేస్తారు, ఏసీ బస్సే. మళ్ళీ అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకున్న ఒక 500కి డైరెక్ట్ ఇంటి దాకా. అక్కడి నుంచి మాకు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మున్నేరు వాగు, ఇదే వాగు అప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం పైనుంచి నీళ్ళు వెళ్ళాయి. అంటే ఎంత వర్షం వస్తే అట్లా నీళ్ళు వెళ్ళాయో మీరే చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ పైనుంచి నీళ్ళు వెళ్ళాయన్నమాట అప్పుడు వర్షాకాలంలో. నేను వచ్చేసాను ఇంటికి. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను వస్తున్నా అని. సో పిల్లల్ని రెడీ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం బట్టలు వేసుకోలేదు. మా అఫ్నాన్ పెద్ద అబ్బాయి చూసి పప్ప అనగానే అప్పుడే తెలిసిందనమాట వాళ్ళకి. నేను ఈ వీడియో కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు బట్టలు వేసుకోలేదు.